Welcome to Arizona. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీ విత్ శరణ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము క్యాన్యన్ లేక్కి వెళ్తున్నాము. సో ఈయన పేరు కృష్ణ. ఎదురుగా చూసారా ఎలా ఉన్నాయో మౌంటైన్స్ అండ్ ఈ రోడ్స్ మొత్తం. మీరు క్యాన్యన్ లేక్ వెళ్ళేదాకా ఇలానే ఉంటాయి కర్వ్స్ ఇవన్నీ. సో అందరూ లాంగ్ వీకెండ్స్, ఎస్పెషల్లీ వీకెండ్స్ మాత్రం క్రౌడెడ్ అవుతుంది. ఎందుకంటే మేసా, చాండ్లర్, గిల్బర్ట్, క్వీన్ క్రీక్ ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఇదే గో టు ప్లేస్ లాగా అనమాట. సో మాకు ఒక 30 మైల్స్ ఉంటుంది. చూసారా అసలు ఈ రోడ్ ఎలా ఉందో, కర్వ్స్ చూసారా? పామన్నా కరెక్ట్గా వెళ్తుందేమో. అసలు ఈ కర్వ్ రోడ్స్ చూడండి ఎంత జిగ్జాగ్ గా ఉన్నాయో. సో మొత్తం ఒక 15 మైల్స్ డ్రైవ్ ఇలానే ఉంటుంది. ఎవరికైనా మోషన్ సిక్నెస్ అలా ఉంటే కొంచెం నిమ్మకాయలు తెచ్చుకోండి, లేకపోతే ఏదైనా ప్రికాషన్స్ తెచ్చుకోండి. ఖచ్చితంగా మీకు తిప్పేస్తుంది ఫస్ట్ టైం. క్యాక్టస్ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో కదా. సో అరిజోనా ఇస్ ఫేమస్ ఫర్ క్యాక్టస్ అన్నమాట. సో క్యాక్టస్ చెట్లని చూసి ఆనందించండి, బట్ ఎవరు కూడా దాని దగ్గరికి వెళ్ళి వాటిని ఏమీ డ్యామేజ్ చేయొద్దు. సో ఏదైనా డ్యామేజ్ చేస్తే ఖచ్చితంగా ఫైన్ అండ్ ఇంప్రెషన్ ఉంటుంది. సో కేర్ఫుల్ గైస్, ఎస్పెషల్లీ బయట స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు వీటిని ఏం డ్యామేజ్ చేయొద్దు. సో ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఆర్వీస్ తీసుకురావచ్చు. అండ్ పర్మిషన్స్ తీసుకోవాలి, ముందే బుకింగ్స్ చేసుకోవాలి. అండ్ మనకు ఓన్ బోట్స్ ఉంటే మనం ట్రైలర్ లో బోట్స్ తీసుకొచ్చి ఇక్కడ బోట్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో కయాకింగ్ చేయొచ్చు. సో వీటికి పర్మిషన్ అవసరం లేదు. కయాకింగ్ ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ డూ. మేక్ ష్యూర్ స్విమ్మింగ్ రాని వాళ్ళు మాత్రం లైఫ్ జాకెట్ తీసుకొని రండి. లైఫ్ జాకెట్ తోనే చేయండి. ఎందుకంటే అమెరికాలో ఎంత స్విమ్మర్స్ అయినా కూడా ఈ మధ్య న్యూస్ చూస్తున్నాం కదా. సో ఆల్వేస్ లైఫ్ జాకెట్ తోనే వాటర్ లో దిగండి ఇక్కడ. ఎందుకంటే కరెంట్స్ మీకు తెలియదు, కొన్నిసార్లు హెవీ ఉంటాయి అండ్ కొన్నిసార్లు కింద ఏదన్నా మీకు తెలియకుండానే మీకు పట్టేస్తాయి. సో అందుకే మేక్ ష్యూర్ మరీ డీప్కి వెళ్ళొద్దు. అండ్ జస్ట్ వచ్చామా, జస్ట్ ఎంజాయ్ చేసామా అన్నట్టే ఉండండి. సో ఫైనల్లీ క్యాన్యన్ లేక్ రీచ్ అయ్యాము. సో ఇప్పుడు పార్క్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు పార్కింగ్. సో పాలవర్డే అని ఉంది. సో ఇక్కడ పార్క్ చేస్తున్నా నేను. సో ఇక్కడ మీరు పార్క్ చేయాలంటే కూడా ఇక్కడ రిక్రియేషన్ పాస్ తీసుకోవాలి. Come to Canyon Lake and subscribe to Be with Sharon. థ్యాంక్ యూ. చూసారా ఈ ప్లేసే అన్నమాట. మనము మన బోట్స్ అనేది వాటర్ లోకి వదిలే ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ ఒక చిన్న వాక్వే లాగా ఉంది కదా. సో మనం కొంచెం దూరం లోపలికి నడుచుకొని వెళ్ళొచ్చు. యూజువల్లీ ఫొటోస్ అవి తీసుకోవడానికి కొంచెం బాగుంటుంది ఆ ఎండ్కి వెళ్తే. ఇక్కడ చూసారా అతను తన వెహికల్లో తీసుకొచ్చాడు ఆ బోట్ ని. సో ఇప్పుడు ఆ బోట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ బోట్ ని ఆ స్లోప్ ఉంటది కదా, ఆ స్లోప్ లో వాళ్ళ ట్రైలర్ లోకి ఎక్కిస్తున్నారు. సో అక్కడ ఒకటి ఉంది కదా, తిప్పుతున్నారు కదా, అది తిప్పే కొద్దీ ఆ బోట్ అనేది ముందుకు జరుగుతుంది. యా చూసారా అతను కొంచెం కష్టపడుతున్నాడు కదా. యా కొంచెం పని ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, బట్ దట్ ఈస్ ఓకే. Welcome to Arizona. Hey Lexi, what you like about the Canyon Lake? Should I jump in? Yeah. No, I'm just kidding. So what you like most about the Canyon Lake? It's so pretty and so fun to swim in. So did you do the kayaking or the boating? No, we want a boat. Boat? A boat. Okay. And what's your friend's name? Vanessa. Hi Vanessa. Hello. Hey Krishna, what's up man? What's up, Charan? So ఎలా ఉంది Yeah, it feels good. క్యాన్యన్ లెక్క? నచ్చిందా? Yeah, చాలా బాగుంది కదా. యా మనం కూడా బోట్ తీసుకొని రావాలి. Yep. మన ఫ్యామిలీస్ తో వచ్చి కొంచెం చిల్ అవ్వాలి. Yeah. ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు మన డ్రోన్ పైకి లేస్తుంది, రెడీగా ఉండండి. ఫస్ట్ టైం ఇలా డ్రోన్ షాట్స్ ట్రై చేశాను. సో అంత పర్ఫెక్ట్ గా కాకపోయినా కొంచెం బెటర్ గా వచ్చాయి అనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా తీయడానికి ట్రై చేస్తాను. సో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లేక్. ఇలా జెట్ స్కీస్ కూడా తెచ్చుకోవచ్చు, మన ఓన్ జెట్ స్కీస్ తెచ్చి మనము అవి కూడా ఇక్కడ చేయొచ్చు. చూసారా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. సో ఇక్కడికి వచ్చే ముందే రూల్స్ అనేవి ఒకసారి వెబ్సైట్ లో చూసుకురండి. ఎప్పటికప్పుడు రూల్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి వెబ్సైట్ లో. దానికి తగ్గట్టుగా దేనికి పర్మిషన్ కావాలో, పాసెస్ కావాలో అన్ని తెలుసుకొని రండి. సో ఇలా బోట్స్ తీసుకొచ్చి ఇలా కూడా వెళ్ళొచ్చు. అండ్ చూసారా కంప్లీట్లీ పై నుంచి తీసాను ఇది. అండ్ కంప్లీట్ అసలు ఎలా ఉంటుంది ఈ క్యాన్యన్ లేక్ అని. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ ఆ రోడ్ కూడా చూసారా, మంచి సీనిక్ డ్రైవ్ అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇట్స్ ఎ మస్ట్ విజిట్. అండ్ సన్సెట్ కి అస్సలు మిస్ అవ్వద్దు. చూసారా సన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడో. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ దిస్ వన్. సో దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ క్యాన్యన్ లేక్.
చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చి ఎంజాయ్. దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.